ఇండియాకి తిరిగి వచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏప్రిల్ 1, 2026 నుండి మీ ఫినాన్షియల్ లైఫ్ని పూర్తిగా మార్చేసే కొన్ని కొత్త ట్యాక్స్ రూల్స్ వచ్చేశాయి. వాటి గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అవునండి, ఇండియాకి తిరిగి వస్తున్న ప్రవాస భారతీయుల కోసం ట్యాక్స్ చట్టాల్లో కొన్ని చాలా పెద్ద మార్పులు జరిగాయి. వీటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మన పాకెట్కే దెబ్బ తగలచ్చు. ఈ మార్పుల్లో 2 చాలా ముఖ్యమైన విషయాలున్నాయండి. 1, తెలియక గతంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వమిస్తున్న ఒక గోల్డెన్ ఛాన్స్. ఇక 2ది, ఆన్లైన్లో తెగ చక్కర్లు కొడుతున్న ఒక పెద్ద అపోహ. ఈ రెండింటినీ సరిగ్గా తెలుసుకుంటే చాలా నష్టం జరగకుండా చూసుకోవచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ముఖ్యమైన అంశం గురించి చూద్దాం. ఫారిన్ అసెట్ డిస్క్లోజర్ స్కీమ్. గుర్తుంచుకోండి, ఇది లైఫ్లో ఒక్కసారే వచ్చే అవకాశం. అది కేవలం 6 నెలల వరకే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, గతంలో మీ ఫారిన్ అసెట్స్ని గానీ ఇన్కమ్ని గానీ పొరపాటున ఇండియా ట్యాక్స్ రిటర్న్స్లో చూపించడం మర్చిపోయారా? అయితే వాటిని ఇప్పుడు అధికారికంగా ప్రకటించి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడటానికి గవర్నమెంట్ ఇస్తున్న 6 నెలల టైమిది. మనసు మీదున్న ఒక పెద్ద భారాన్ని దించుకోవటం లాంటిదనమాట. ఈ స్కీమ్లో 2 దారులున్నాయి. కేటగిరీ ఏ అంటే అసలు విదేశీ ఆస్తుల గురించే చెప్పని వాళ్ల కోసం. మీ ఆస్తుల విలువ ₹1 కోటి లోపు ఉంటే దాని విలువలో 60% కట్టేసి బ్లాక్ మనీ యాక్ట్ కింద ఎలాంటి విచారణ లేకుండా పూర్తి రక్షణ పొందొచ్చు. ఇక కేటగిరీ బి, ఇది ఆదాయంపై ట్యాక్స్ కట్టారు కానీ ఫారంలో ఆస్తి వివరాలు ఇవ్వడం మర్చిపోయిన వాళ్ల కోసం. ఇలాంటి వాళ్ళు ఆస్తి విలువ 5 కోట్ల వరకు ఉన్నా సరే కేవలం ₹1,00,000 ఫీజుతో మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. నిజాయితీగా జరిగిన చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది నిజంగా గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అస్సలు ఎందుకు వదులుకోకూడదో ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతుంది. ఒకవేళ ఈ స్కీమ్ను వాడుకోకుండా తర్వాత దొరికితే మీ ఆస్తి విలువ మీద 120% వరకు పెనాల్టీ పడొచ్చు. అంటే ఏంటి? మీ ఆస్తి మొత్తం పోతుంది, పైగా జేబులోంచి ఇంకా అదనంగా కట్టాల్సొస్తుంది. రిస్క్ చాలా ఎక్కువ. అయితే ఇక్కడొక రిలీఫ్ ఇచ్చే విషయం ఉంది. మీ విదేశీ ఆస్తుల విలువ ₹25 లక్షల కంటే తక్కువ ఉంటే వాటిపై ఎలాంటి పెనాల్టీ గానీ విచారణ గానీ ఉండదు. ఈ రూల్ అక్టోబర్ 2024 నుంచి వెనక్కి వెళ్లి కూడా వర్తిస్తుంది. చాలామంది చిన్న ఇన్వెస్టర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్. సరే, ఈ టెన్షన్ అంతా పక్కన పెడితే ఇప్పుడు ఇండియాకి తిరిగి వచ్చాక మన రోజువారీ ఫైనాన్షియల్ లైఫ్ని ఈజీ చేసే కొన్ని మంచి మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామంది తల్లిదండ్రులకు ఉపయోగపడే మార్పు. విదేశాల్లో చదువుకునే పిల్లల కోసం లేదా మెడికల్ ఖర్చుల కోసం డబ్బు పంపితే దానిమీద కట్టయ్యే టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ ఇప్పుడు 5% నుంచి కేవలం 2%కి తగ్గించారన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వద్దు. ఇది ట్యాక్స్ తగ్గించడం కాదు. ఫైనల్గా కట్టాల్సిన ట్యాక్స్లో ఏ మార్పు ఉండదు. కానీ డబ్బు పంపేటప్పుడు మీ చేతిలోంచి తక్కువ అమౌంట్ బ్లాక్ అవుతుంది. ఇది క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్కు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని రిలీఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఒక ప్రాపర్టీ అమ్మితే కొనేవాళ్లు టీడీఎస్ కట్టడానికి స్పెషల్గా ట్యాన్ నంబర్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు. వాళ్ల పాన్ కార్డు ఉంటే చాలు. ఇది చాలా పెద్ద తలనొప్పిని తగ్గిస్తుంది. అలాగే ట్యాక్స్ రిటర్న్స్లో ఏమైనా తప్పులు సరిదిద్దుకోవడానికి టైంని మార్చ్ 31 వరకు పెంచారు. అంటే మనకు మరింత సమయం, మరింత సౌలభ్యం. ఇప్పుడు ప్రతి ఎన్ఆర్ఐకి ఒక పీడకర లాంటి సమస్య డబుల్ టాక్సేషన్. అంటే మనం కష్టపడి సంపాదించిన ఒకే సంపాదనపై 2 దేశాల్లో ట్యాక్స్ కట్టడం. ఈ ఉచ్చులోంచి ఎలా బయటపడాలో చూద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఇండియాకు వచ్చాక మీ అమెరికన్ 401k అకౌంట్ నుంచి డబ్బు తీశారు అనుకుందాం. అమెరికా గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసుకుంటుంది. అదే డబ్బు మీద ఇండియా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వేస్తుంది. మరి ఈ డబుల్ డబ్బు నుంచి ఎలా తప్పించుకోవాలి? దీనికి సమాధానం ఒకటే, ఫారం 67. ఇది డబుల్ టాక్సేషన్కు వ్యతిరేకంగా మన రక్షణ కవచం లాంటిది. మీరు ఫారిన్లో కట్టిన ట్యాక్స్ డీటెయిల్స్ ఈ ఫారంలో చూపిస్తే ఆ మేరకు ఇండియాలో ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ, లేదంటే 2 సార్లు ట్యాక్స్ కట్టాల్సిందే, నో డౌట్. దీని ప్రాసెస్ చాలా సింపుల్. ముందు ఫారిన్లో ట్యాక్స్ కట్టేయాలి. తర్వాత కరెక్ట్ కరెన్సీ కన్వర్జన్ రేట్ వాడాలి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్, మీ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందే ఈ ఫారం 67 ఫైల్ చేసేయాలి. డెడ్లైన్ దాటితే ఈ క్రెడిట్ పొందే ఛాన్స్ పోగొట్టుకుంటారు. సో చాలా జాగ్రత్త. మీరు ఇండియాలో రెసిడెంట్గా మారిన తర్వాత మీ 401k అకౌంట్లో డబ్బు పెరిగితే దానిమీద కూడా ట్యాక్స్ పడొచ్చు. దీన్ని ఆపడానికి ఫారం 10EE హెల్ప్ అవుతుంది. ఇది ఇండియాలో పడే ట్యాక్స్ని మీరు యుఎస్ నుంచి డబ్బు తీసే టైంకి వాయిదా వేస్తుంది. కానీ రెసిడెంట్గా మారిన ఫస్ట్ ఇయర్లోనే దీన్ని ఫైల్ చేయాలి. సరే, ఇకపోతే ఇంటర్నెట్లో వాట్సాప్ యూనివర్సిటీలో తెగ వైరల్ అవుతున్న ఒక ప్రమాదకరమైన అపోహ గురించి మాట్లాడుకుందాం. చాలామంది దీన్ని నిజమని నమ్మి తప్పుడు ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునే ప్రమాదముంది. అపోహ ఏంటంటే, ఇండియాకి తిరిగి వచ్చే ఎన్ఆర్ఐలు అందరికీ వాళ్ల ఫారిన్ ఇన్కంపై 5 ఏళ్లపాటు ఫుల్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేస్తున్నారని. ఇది 100% అబద్ధం. నిజమేంటంటే, ఈ రూల్ కేవలం డిఫెన్స్, సెమీకండక్టర్స్ లాంటి కొన్ని స్పెషల్ సెక్టార్స్లో పనిచేయడానికి టెంపరరీగా ఇండియాకి వచ్చే ఫారిన్ ఎక్స్పర్ట్స్ కోసం మాత్రమే. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఉద్యోగం ముగించుకుని లేదా రిటైర్ అయి
పర్మనెంట్గా ఇండియాకి తిరిగి వచ్చేస్తున్న వాళ్లకు ఈ 5 ఏళ్ల ట్యాక్స్ మినహాయింపు వర్తించదు. దయచేసి ఈ హెడ్లైన్స్ చూసి ఎలాంటి ఫైనాన్షియల్ ప్లాన్స్ వేసుకోవద్దు. ఇంత విన్న తర్వాత మరిప్పుడు ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇదిగో మీకోసం ఒక క్లియర్ 3 స్టెప్ యాక్షన్ ప్లాన్. ఫస్ట్, మీకు ఫారెన్ అసెట్ క్షమాభిక్ష పథకం అవసరమా కాదా అని వెంటనే చెక్ చేసుకోండి. 6 నెలల టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సెకండ్, మీ ప్రతి ఫారెన్ ఇన్కమ్కి ఫారం 67 ఫైల్ చేయడాన్ని మీ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. థర్డ్, 5 ఏళ్ల ట్యాక్స్ మినహాయింపు అనే అపోహను పూర్తిగా మైండ్లోంచి తీసేయండి. చివరిగా ఒక్కటి ఆలోచించండి. ఈ కొత్త మార్పులు మన ఆర్థిక గతాన్ని సరిదిద్దుకుని భవిష్యత్తును ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశమిస్తున్నాయి. మీ ఫైనాన్షియల్ పాస్ట్ మిమ్మల్ని పిలుస్తోంది. సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి.